సో టిల్ డేట్ ఈ 3 డేస్ మన ఎంటీఎం చూసుకుంటే ఈ వీక్ 24th నుంచి స్టార్ట్ అయింది కదా, 24th టు 26th. ఆల్మోస్ట్ 20,000కి దగ్గరగా వచ్చాము. 19,899. సో ఈ 3 డేస్కి మనం 20,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకా ఇంకా 2 డేస్ ఉన్నాయి. సో చూద్దాం ఈ రిమైనింగ్ 2 డేస్ కూడా ఏమవుతుందో. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 4,000 దాకా వచ్చింది. నిఫ్టీ లెవెల్ ఆర్3 క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ఆర్3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ అనేది వర్కౌట్ అవుతుంది. 23,450 హిట్ అయితే అయిపోయింది. మిడ్ క్యాప్ కూడా 1,500 లాస్ వచ్చింది. సో నిఫ్టీ ఇది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ట్రేడ్ అనేది. ఈ లెవెల్ కూడా 80 వస్తే క్లోజ్ చేసేస్తాను. ఈ రోజు లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్. నాతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ గా ఉన్నాయి. మండే March 31 అని చెప్పి ఉంది, కానీ మండే March 31 హాలిడే కదా. April 1 నుంచి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. April 1 నుంచి April 30 వరకు ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే నేను లింక్ అనేది పంపిస్తాను. టోటల్ 30 సెషన్స్. నాకు ఈ బ్యాచ్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి కదా, నెక్స్ట్ బ్యాచ్ కూడా కంపల్సరీ మీకు ప్రాఫిట్స్ ఇస్తానని చెప్పి చెప్పడానికి ఈ సెషన్ అనేది కాదు. సో నా ప్రాఫిట్ అండ్ లాస్తో మీకు ఎటువంటి సంబంధం లేదు, అండ్ మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలా జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ నేను హోల్డ్ చేస్తాను ఒక ట్రేడ్ని, విన్నింగ్ ట్రేడ్ని హోల్డ్ చేస్తాను. చాలా మంది విన్నింగ్ ట్రేడ్ని ఒక 500,000 రూపీస్ ప్రాఫిట్ చూడగానే క్లోజ్ చేసేస్తారు. 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ లాస్కి వెళ్తుందామని చెప్పి క్లోజ్ చేసేస్తారు. లూజింగ్ ట్రేడ్ని హోల్డ్ చేస్తారు. ఎంత నాతో పాటు లైవ్లో ఉన్నా సరే మీరు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ఇన్ఫాక్ట్ మీరు లాస్లో కూడా ఉంటారు. సో అందుకే నేను చెప్తున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి బ్యాచ్ కూడా చెప్పాను, ఈ బ్యాచ్ కూడా చెప్తున్నాను. మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ సెషన్ అనేది నాతో పాటు లైవ్లో ఉండడానికి, ఏ ఏ స్ట్రాటజీ ఏం చేసుకుంటున్నానో ఏం తీసుకుంటున్నానో చూడడానికి, అనాలిసిస్ అబ్జర్వ్ చేయడానికి, ట్రేడింగ్ సైకాలజీ చూడడానికి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నానో అబ్జర్వ్ చేయడానికి. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫీ అనేది 3,000. జస్ట్ ఒకసారి మీరు చూడండి. చాలా మంది ఫీ 3,000 కూడా ఎక్కువ అని చెప్పి అనుకుంటారు, కానీ మీరు ఒకసారి లాస్ట్ వీక్ లారల్స్ లాస్ట్ మంత్ ఎంత అయిందో చూడండి మీ బ్రోకరేజ్ ఛార్జెస్. సో మై ఫీ ఈజ్ లెస్ దెన్ యువర్ బ్రోకరేజ్ ఛార్జెస్. అండ్ తెలియకుండా ట్రేడ్ చేసుకునే దానికని ఏదో ఒకటి ఫస్ట్ నేర్చుకుంటేనే మీకు బాగుంటుంది. ఫ్యూచర్లో మీరు ఓన్గా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఎనీహౌ ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ట్యూస్డే April 1 నుంచి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియోస్ కూడా కంటిన్యూస్గా నేను యూట్యూబ్లో పెట్టడం లేదు, ఎందుకంటే డైలీ పెడుతుంటే వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి. సో వీక్కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ లేదు నాకు మీ అనాలిసిస్ నచ్చుతుంది, ప్రతిరోజు నాకు లైవ్ ట్రేడింగ్ రికార్డింగ్, ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రికార్డింగ్, మార్కెట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్. సో అది మీకు కావాలి నేర్చుకుంటాను అనుకుంటే నాకు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ బటన్ అనేది ఉంటుంది. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే డైలీ రికార్డింగ్స్ అనేవి అందులో పోస్ట్ చేస్తాము. జాయిన్ చేసిన తర్వాత మీరు 1,600 ఫీజ్ కట్టి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది రికార్డింగ్ మాత్రమే. మార్కెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు లోపు ఎప్పుడన్నా సరే మీకు యూట్యూబ్ ఛానల్లో రికార్డింగ్ అనేది వస్తుంది. లేదు నేను లైవ్లోనే ఉంటాను మార్కెట్ అవర్స్లో 9 to 3 అయితే అప్పుడు మీరు ఈ ఫీ అనేది తీసుకోవాలి 3,000. నాకు రికార్డింగ్ సరిపోతుంది అనుకుంటే 1,500 అనేది పే చేసుకుంటే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ సర్వీస్ కావాలో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు లైవ్ ట్రేడింగ్ చూద్దాము, అనాలిసిస్ ఎలా ఉంది ఏంటన్నది. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. నిఫ్టీకి నిఫ్టీ నేను ఫుల్ ట్రెండింగ్ డే అయింది కదా, డౌన్ సైడ్. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, అండ్ ప్రీవియస్ సెషన్ హై ఇస్ ద సప్లై జోన్. ఈ రోజు మార్కెట్ పైకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ బట్ స్టిల్ ఫర్ కమింగ్ డేస్ దట్ లెవెల్ విల్ బి ద ఇంపార్టెంట్ సప్లై జోన్. ఓకే. సప్లై జోన్ మనం జోన్ కింద ఇచ్చుకుందాము, జోన్ మార్క్ చేసుకుందాం. సప్లై జోన్ కి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగింది కదా, సో దిస్ విల్ బి ద సప్లై జోన్ ఫర్ కమింగ్ డేస్. ఓకే, ఇఫ్ నాట్ టుడే అంటే ఈ రోజు మార్కెట్ అంత అగ్రెసివ్ గా పైకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ లెవెల్ అనేది ఫర్ కమింగ్ డేస్ అన్న ఇంపార్టెంట్. నెక్స్ట్ కింద మన గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి, నిన్న కూడా మార్క్ చేసుకున్నాం. ఈ రోజు అనే కాదు, నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను గ్యాప్ బోర్డర్స్. ఇప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ 21st March అండ్ 24th March. సో 21st March 24th March గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అలాంటప్పుడు ప్రీవియస్ డే హై అండ్ 24th March లో విల్ బి ద ఇంపార్టెంట్ గ్యాప్ బోర్డర్స్. సో రెండిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే నేను బోటం దానికి ఇస్తాను, ఎందుకంటే అఫ్ కోర్స్ టాప్ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ బాటమ్ దగ్గర మనకి వీక్లీ సిపిఆర్ వీక్లీ పివోట్ కూడా ఉంది. సో బాటమ్ దానికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
నిన్న లాస్ట్ 5 minutes క్యాండిల్ వర్జన్ సిపిఆర్ టచ్ అయింది. సో ఇక్కడ పార్షియల్ టచ్ అనుకోవచ్చు దాన్ని, అంటే దాన్ని యాక్చువల్గా వర్జన్ సిపిఆర్ టచ్ చేస్తే అది ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకా, కానీ పార్షియల్ టచ్ అనుకోవచ్చు. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. ఇన్ కేస్ ఈ రోజు మార్కెట్ వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అవుతే, లైక్ ఈ జోన్ దగ్గర నుంచి సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఈ లెవెల్ దగ్గర నుంచి కానీ రిజెక్షన్ అయితే ట్రై టు గో షార్ట్ ఇన్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సెన్సెక్స్ ఎలాగా, సెన్సెక్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అలాగే మూవ్ అవుతుంది కదా. సో ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ ఫామ్ అయినా సరే నాట్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రెండింగ్ డే అయిపోయింది డౌన్ సైడ్. ఈరోజు పాస్ కానీ లేదంటే రివర్సల్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రెండింగ్ అవ్వదని కాదు, డౌన్ ట్రెండింగ్ అవుతా అవ్వచ్చు, బట్ సపోర్ట్స్ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, గ్యాప్ బోర్డర్స్ అని, ఇవన్నీ కూడా సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్ దగ్గర షార్ట్ ఎంట్రీస్ అని ప్లాన్ చేయకూడదు. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ఇక్కడ నుంచి 20 MA రిజెక్షన్ వచ్చింది. వేరాజ్ మిడ్ క్యాప్ బుల్లిష్ అయినా చెప్పాను కదా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని. అండ్ S3 కెమెరా దగ్గర ఉంది. ఈవెన్ సెంట్రల్ పివోట్ వర్జిన్ సిపిఆర్ కి సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్, అండ్ ఇక్కడ S3 కెమెరా కూడా ఇంపార్టెంట్. డౌన్ ట్రెండ్ లో S3 కెమెరా దగ్గర నుంచి కానీ R3 కెమెరా దగ్గర నుంచి కానీ మార్కెట్ యూటర్న్ జరుగుతుంది. సో చూద్దాం, ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి అయినా ప్రాపర్ బేరిష్ క్యాండిల్ వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను మిడ్ క్యాప్ లో. మీన్ వైల్ 23,450 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను నిఫ్టీ. పుట్ ఆప్షన్ 50 దగ్గర రన్ అవుతుంది. ఇన్ కేస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంత పెట్టుకోవాలి? డే హై దగ్గరికి అయితే ఆల్మోస్ట్ 25 పాయింట్స్ పెట్టుకోవాలి, 75 పెట్టుకోవాలి. ఇక 50 నుంచి 75 అనేది ప్రాపర్ స్టాప్ లాసే కదా. సో ప్లాన్ చేస్తాను 25 పాయింట్స్ రిస్క్ అంటే ఒక 2 లాట్స్ ప్లాన్ చేద్దామా. 150 into 25 అంటే 150 into 25 అంటే ఒక 3,750 రిస్క్ వస్తుంది. 47కి వచ్చింది కదా, ఫస్ట్ అయితే ఒక లాట్ ప్లాన్ చేద్దాము. 46, 44 దగ్గర అయింది అది యావరేజ్ 44.40. స్టాప్ లాస్ అయితే 75 పెట్టుకుంటున్నాను, తర్వాత పొజిషన్స్ యాడ్ చేసుకున్నప్పుడు చూద్దాము. యాజ్ ఆఫ్ నో అయితే 75 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇంకొక విషయం, మిడ్ క్యాప్ చెప్పాను కదా ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగితే సెంట్రల్ పివోట్ నుంచి రెడ్ బార్ కావాలని. సెంట్రల్ పివోట్ దగ్గర నుంచి రెడ్ బార్ లేదు, కానీ ఇదంతా కూడా వర్జన్ సిపిఆర్ కదా. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. రెడ్ బార్ అయినా క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. 75 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. 75 నుంచి ఇప్పుడు 64 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 64 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఒక లాటే తీసుకున్నాము, ఎందుకంటే మనకి యాక్చువల్గా 50 దగ్గర తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇందాక 45 కాల వచ్చింది కాబట్టి ఇంకా ఒక లాటే ప్లాన్ చేశాను. మిడ్ క్యాప్ సెల్ చేస్తున్నాను 120 క్వాంటిటీస్. 34.80 దగ్గర అయింది. ఇక్కడ నుంచి రెడ్ బార్ చూపించింది కదా, సో ఈ లెవెల్ దగ్గర పెట్టుకున్నాము. స్టాప్ లాస్ ఒక 2500 రిస్క్ చేస్తాను, ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను. 55 ఇస్ ద స్టాప్ లాస్. మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి వర్జన్ సిపిఆర్ అని చెప్పాను కదా, వర్జన్ సిపిఆర్ టాప్ దగ్గర నుంచి రివర్సల్ అయింది, అండ్ ప్రీవియస్ సెషన్ హై లో రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే రావచ్చు. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ ఇది 200 పాజిటివ్ రన్ అవుతుంది. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నిఫ్టీ? నిఫ్టీ R3 బ్రేక్అవుట్ చేయడానికి వెళ్తుంది. R3 బ్రేక్అవుట్ చేసిన సిపిఆర్ ఉంది మనకి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎటువంటి బేరిష్ క్యాండిల్ లేదు R3 క్యామెరా దగ్గర నుంచి. సెన్సెక్స్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు R3 కెమెరా దగ్గర ఉంది. అండ్ మిడ్ క్యాప్ అయితే కిందకే వస్తుంది. మిడ్ క్యాప్ కి నిఫ్టీకి సంబంధం ఏమి ఉండదు. సెన్సెక్స్ చూద్దాం, ఇంట్రెస్టింగ్ లెవెల్ రెండు, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు రిజెక్షన్ దగ్గర ఉన్నాయి. సో ఇది ఏం చేస్తానంటే స్టాప్ లాస్ 44 తీసుకున్నాం కదా, ఒక 750 రిస్క్ చేస్తాను అంతే. 45 పెట్టుకుంటాను, సారీ 55 పెట్టుకున్నాను. 55 ఇస్ ద స్టాప్ లాస్. గ్రూప్ లో కూడా స్టాప్ లాస్ అప్డేట్ చేసాము, సో చూడండి. ఓకే గైస్, నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్సల్ చూపిస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను మళ్ళీ. సెన్సెక్స్ లో తీసుకుందామా, లేదంటే సెన్సెక్స్ లో రిస్క్ రివార్డ్ బాగుంటుంది. 77,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఒక 2 లాట్స్ అనేది ప్లాన్ చేశాను సెన్సెక్స్ లో. 40 క్వాంటిటీస్, యావరేజ్ 528 అయింది.
రిస్క్ ఒక 2500 పెట్టుకుంటాను. అంటే ఒక 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 60 ప్లస్ 528, 590 ఇస్ ద స్టాప్ లాస్. సో సెన్సెక్స్ 1600 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓవరాల్ అయితే 4000 ప్రాఫిట్కి వచ్చింది. ఒక పని చేస్తాను, సెన్సెక్స్ స్టాప్ అప్డేషన్ చేసుకుంటాను. ఎర్లియర్ 2500 పెట్టినాం కదా, ఇప్పుడు ఓన్లీ డివైడ్ చేస్తున్నా, 1250 చేస్తాను. 1250 డివైడెడ్ బై 40 అంటే ఒక 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 30 ప్లస్ 528.95, 560 ఇస్ ద స్టాప్ లాస్ ఇప్పుడు. అంటే ఒక 30 పాయింట్స్ తగ్గించుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 4000 దాకా వచ్చింది. యాజ్ ఆఫ్ నో స్టాప్ లాసెస్ ఎలా ఉన్నాయంటే, మిడ్ క్యాప్ 21 దగ్గర రన్ అవుతుంది. ప్రీమియం ఇంకా 20 రూపీసే ఉంది ప్రాఫిట్ వస్తే. సో 30 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, కానీ 30 అనేది కొంచెం టైట్ అయిపోతుంది. సో గ్యాప్ ఇచ్చి 50 పెట్టుకున్నాను. మిడ్ క్యాప్ 50 ఇస్ ద స్టాప్ లాస్, వేరస్ సెన్సెక్స్ అయితే 560, నిఫ్టీ అయితే 50. సో దీస్ ఆర్ మై స్టాప్ లాసెస్. సో సెన్సెక్స్ ఎలాగా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి, నిఫ్టీ 23,550 కాల్ ఆప్షన్ ఒక లాట్ అనేది సెల్ చేశాను. 75 క్వాంటిటీస్ ఒక లాటే, ఓకే, ఎక్కువ ఏం కాదు. 55 దగ్గర తీసుకున్నాను. ఇది హై ఎంత ఉందో చూద్దాం ఒకసారి. హై అయితే 80 వరకు వెళ్ళింది. 85 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో రెండు కూడా, ఈ రెండు షార్ట్ ఉన్నాము, మిడ్ క్యాప్ కూడా షార్టే ఉన్నాము. నిఫ్టీ ఈ లెవెల్ ఒకటే లాంగ్ ఉన్నాము. ఇందులో కూడా ఒకలోటే ప్లాన్ చేసాము. సో ఈ లెవెల్ వర్కౌట్ అయినా పెద్ద ఏమి ప్రాఫిట్ ఏమి అయితే రాదు. మిడ్ క్యాప్ కూడా వర్కౌట్ అవ్వాలి, మిడ్ క్యాప్ అండ్ ఈ లెవెల్ వర్కౌట్ అవ్వాలి, ఆర్ మిడ్ క్యాప్ కానీ ఈ లెవెల్ వర్కౌట్ అయినా పర్వాలేదు. సెన్సెక్స్ 1250 అయితే లాస్ వచ్చింది. నిఫ్టీ లెవెల్ ఆర్3 క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ఆర్3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ అనేది వర్కౌట్ అవుతుంది. 23,450 పుట్ ఆప్షన్ గ్రూప్ లో కూడా ఈ లెవెల్ అనేది ఇచ్చాం కదా. సో ఈ లెవెల్ అనేది ఇప్పుడు హై ప్రాబిలిటీ అయ్యింది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. లేదు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే అప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. కానీ సైడ్ వేస్ గా ఉంటే రెండు వర్కౌట్ అవుతాయి. ఇన్ కేస్ మార్కెట్ మధ్యాహ్నం అంతా కూడా సైడ్ వేస్ గా ఉండాలి ఇప్పటి నుంచి, అప్పుడు రెండు కూడా వర్కౌట్ అవుతాయి. చూద్దాం ఏమవుతుందో. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చార్ట్, ఇది వర్కౌట్ అవుతుంది. నిఫ్టీ 45 నుంచి 10 పాయింట్స్ వచ్చాయి. వేరస్ మిడ్ క్యాప్ కొంచెం లైక్ చూడండి, ఇక్కడ హై అనేది బ్రేక్అవుట్ అవడానికి వెళ్తుంది. 20 MA రిజెక్షన్ ఇస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాం కదా, 34 దగ్గర ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాము. 45 పెట్టుకున్నాం అనుకుంటా, 45 15, ఓకే వెయిట్ వెల్, 50 పెట్టుకున్నాను. ఒక 15 పాయింట్స్ పెట్టుకున్నాను. 15 ఇంటూ 120 అంటే క్లోజ్ టు ఒక 1800 లాస్ వస్తుంది మిడ్ క్యాప్ అనేది. బట్ 20 MA రిజెక్షన్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం హై ప్రాబిలిటీ అని అనుకుంటున్నాను. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే రావచ్చు. 20 MA రిజెక్షన్ ఉంది, డే హై రిజెక్షన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది కదా, ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇంకా సిపిఆర్ దగ్గరికి వెళ్తుంది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు డేలో వరకు రావచ్చు. సెన్సెక్స్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగింది. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. బయర్స్ రాకూడదు. ఈ లెవెల్ బ్లాక్ లైన్ చెప్పాను కదా, ఈ లైన్ దగ్గర నుంచి బయర్స్ ఉన్నారు కొంచెం. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఇంకా కిందకి వస్తుంది, లేదంటే స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, మిడ్ క్యాప్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఈ స్పాట్ చార్ట్ అయితే హిట్ అయిపోయింది. ఇది ఇంకా కొంచెం ఎక్స్పైరీ డే కదా, కొంచెం మనకి బఫర్ పాయింట్ ఉంటుంది. అందుకే ఇది ఇంకా 900 అలా రన్ అవుతుంది. 47 వస్తే క్లోజ్ చేస్తాను. ఇది 42 రన్ అవుతుంది కదా, 47 వస్తే క్లోజ్ చేస్తాను. అండ్ సెన్సెక్స్, సారీ సెన్సెక్స్ కదా, నిఫ్టీ 80, 80 వరకు హై అయితే వెళ్ళింది ఇప్పటి వరకు. నిఫ్టీ అయితే, నిఫ్టీ 82 పెట్టుకున్నాను స్టాప్ లాస్. పైన హిట్ అయితే అయిపోయింది. మిడ్ క్యాప్ కూడా 1500 లాస్ వచ్చింది. సో నిఫ్టీ ఇది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ట్రేడ్ అనేది. ఈ లెవెల్ కూడా 80 వస్తే క్లోజ్ చేసేస్తాను.
సో మనది పుట్ ఆప్షన్ అనేది ట్రేడ్ వర్కౌట్ అవుతుంది మన సైడ్. సో దీనికి పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను, టోటల్ 225 క్వాంటిటీస్. నిఫ్టీ ఈ లెవెల్ ఆర్3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, సో చూద్దాం ఏమవుతుందో ఇది. ఓకే, ఇది 225 క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే టైట్ అయిపోతుంది స్టాప్ లాస్. సో ఒక యాక్చువల్గా ప్రీమియం 20 రూపీస్ దగ్గరలో ఉంది, వస్తే 20 రూపీస్ ప్రాఫిట్ వస్తాయి. సో ఒక 10 రూపీస్ రిస్క్ చేస్తాను. 17 దగ్గర ఉంది కదా, ఒక 27 పెట్టుకుంటాను. 27 హిట్ అయితే ఓవరాల్ ఎంటీఎం కూడా మనకి 5000 వస్తుంది. సో మిడ్ క్యాప్ మెయిన్ స్టాప్ లాస్ అయితే ఇంకా వర్కౌట్ అవుతును. బట్ ఇక్కడ ఈ లెవెల్ చూడండి, ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళినట్టు వెళ్ళి కొంచెం బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. సో మిడ్ క్యాప్ అనేది వర్కౌట్ అవుతుంది, మెయిన్ మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే వర్కౌట్ అవుతును. బట్ యాజ్ ఆఫ్ నో మనం అయితే ఎగ్జిట్ అయిపోయాం కదా. సో అదైతే నిఫ్టీ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ చూపిస్తుందో చూద్దాము. ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్పుడు కిందకి రావచ్చు. 25 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, ఒక 9 పాయింట్స్ 16 దగ్గర ఉంది కదా ఇప్పుడు. 25 పెట్టుకున్నాను, 25 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ ఇదైతే 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సెన్సెక్స్ ఈ లెవెల్ కొంచెం టర్నింగ్ పాయింట్. ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ జరిగితే జరగచ్చు. లాంగ్ ఎంట్రీ అయితే సెన్సెక్స్ లో కాదు నిఫ్టీలో తీసుకుంటున్నాను. ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సెన్సెక్స్ లో కాదు నిఫ్టీలో తీసుకుంటున్నాను. 23,600 దగ్గర ఉంది నిఫ్టీ ఇప్పుడు. సో 23,600 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. ఓన్లీ వన్ లాటే తీసుకున్నాను. ఓకే, 60 దగ్గర తీసుకున్నాం కాబట్టి ఒక ప్రీమియం 60 రూపీస్ వస్తుంది. ఒక 30 పాయింట్స్ రిస్క్ చేయొచ్చు. 90 ఇస్ ద స్టాప్ లాస్. 90 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ట్రేడ్స్ అయితే ఏం తీసుకోవద్దు, క్లోజ్ చేసేద్దాము. ఇంకొక లాట్ యాడ్ చేశాను ఎందుకంటే ఎగ్జాక్ట్ గా సెన్సెక్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాన్ క్లోజ్ అయింది ఇప్పుడు. అండ్ నిఫ్టీ కూడా ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతే అవ్వచ్చు. సో ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే టోటల్ 150 క్వాంటిటీస్ ఉన్నాయి. ఇది స్టాప్ లాస్ మళ్ళీ 90 అలాగే ఉంచుకుంటే 30 × 150 4500 రిస్క్ అయిపోద్ది. సో అలా కాకుండా ఒక 75 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 75 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. సెన్సెక్స్ ఈ లెవెల్ పైన ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ముందే అయిపోతుంది ఎందుకంటే పొజిషన్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి. 61 దగ్గర రన్ అవుతుంది, 57 యావరేజ్ అయింది. రిస్క్ ఒక 3000 చేస్తాను రిస్క్ ఇందులో. ఎందుకంటే ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది కదా, అప్పుడు ప్రాఫిట్స్ ఎంత రావచ్చు, 225 ఇంటూ ఇంకా 2500 ఉంది. ఓకే, 63 యావరేజ్ అయింది అనుకున్నా. 80 ఇస్ ద స్టాప్ లాస్, 80 పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నేను పొజిషన్స్ యాడ్ చేసుకోకపోయి ఉంటే 90 ఇస్ ద పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఎంట్రీ పాయింట్ 60 పాయింట్స్ దొరికింది కాబట్టి 30 పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నాను అంతే. 80 ఇస్ ద స్టాప్ లాస్, 80 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో సెన్సెక్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ బార్ కూడా వచ్చింది. నిఫ్టీ కూడా రివర్సల్ అవుతుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటే ఓకే, మళ్ళీ స్టాప్ లాస్ పెద్ద టైట్ అయిపోతుంది. సో పిరమిడ్ ఏం చేసుకోవట్లేదు ఇంకా. టోటల్ 150 క్వాంటిటీస్, ఇదైతే 225 అలానే ఉంచుతున్నాను. సో ఇది గ్రూప్ లో అప్డేట్ చేస్తాను ఆల్రెడీ. టార్గెట్ ఐ మీన్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకోమని. అంటే ఎంట్రీ పాయింట్ ఇక్కడ 50 దగ్గర ఇచ్చాం కదా, సో 50 దగ్గర పెట్టేసుకోవచ్చు. నేనైతే 50 వరకు ఉంచను ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది కదా. 25 పెట్టుకున్నాను. 25 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. ఇది ఇప్పుడు 60 దగ్గర రన్ అవుతుంది. స్టాప్ లాస్ 80 పెట్టుకున్నాను. లూజ్ అయితే ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. సెన్సెక్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, ఈ డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. నిఫ్టీ అయితే ఆల్రెడీ ట్రిగ్గర్ అవుతుంది, ఐ మీన్ డే హై బ్రేక్అవుట్ అవుతుంది. బట్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సప్లై జోన్ బ్యాక్ టు బ్యాక్ పుల్ బ్యాక్ ఏరియా కదా, సో అక్కడ నుంచి అయినా రిజెక్షన్ కూడా వస్తే రావచ్చు. సో చూద్దాం ఏమవుతుందో.
సో హౌ ఇంపార్టెంట్ దట్ లెవెల్ ఇస్ చూడండి, ఎగ్జాక్ట్ గా మళ్ళీ అక్కడి నుంచే సెల్లర్స్ పుష్ చేస్తున్నారు కొంచెం. నిఫ్టీ కూడా ఈ లెవెల్ ద సప్లై జోన్, ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఎంటీఎం 400 గ్రీన్ కి అయితే వచ్చింది. సో వాట్స్ హ్యాపెనింగ్, ఇది 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. కాకపోతే మార్కెట్ నాకు అగ్రెసివ్ గా ఫాలో అవడం వద్దు. సో సైడ్ వేస్ గా ఉంటే అప్పుడు మనకి ఈ 2 లెగ్స్ అనేవి ప్రాఫిట్ వస్తాయి. సైడ్ వేస్ గా ఉండాలి. ఒకేసారి అగ్రెసివ్ గా పోయి వచ్చినా సరే ఇది ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోతుంది. ట్రైలింగ్ స్టాప్ లోస్ ఎంత 24 ఎంత పెట్టుకున్నాం కదా. సో అప్పుడు వేస్టే కదా. ఇంకొక ఈ 2000 వచ్చిన ప్రాఫిట్ అనేది పోతుంది ఇప్పటి వరకు మనం ఫస్ట్ స్టేజ్ లో ఉన్నది. సో మార్కెట్ కొంచెం సైడ్ వేస్ గా ఉంటే, లైక్ జిగ్జాగ్ గా ఉంటే నో ప్రాబ్లం. కిందకు వస్తే ఇది వర్కౌట్ అవుతుంది, పైకి వెళ్తే ఇది వర్కౌట్ అవుతుంది. అలాగని చెప్పి ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అని ఏం లేదు. ఇన్ కేస్ మార్కెట్ ఇలా వచ్చింది అనుకోండి వాలటైల్ గా, సో రెండు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి. అంటే ఒకటి హిట్ అయిన తర్వాత ఇంకోటి, అందుకే ఒకటి హిట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా స్టాప్ లాస్ ఇంకొకటి అప్డేట్ చేసుకుంటాను. సో రెండిట్లో ఏ స్టాప్ లాస్ ఫస్ట్ హిట్ అవుతుందో చూద్దాము. రెండు వర్కౌట్ అయితే ఐ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. బట్ మార్కెట్ సైడ్ వేస్, కంప్లీట్ సైడ్ వేస్ గా ఉండాలి. అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ కొంచెం సైడ్ వేస్ గా ఉంటే. నెక్స్ట్ అప్డేట్ ఇదైతే 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇదైతే 3500, రెండు కూడా 7000 ప్రాఫిట్ అలా రన్ అవుతున్నాయి. ఓవరాల్ ఎంటీఎం అయితే 2000కి వచ్చింది. సో ఇది స్టాప్ లాస్ ఇది 35 దగ్గర ఉంది కదా, కాస్ట్ పెట్టేసుకోవచ్చు. 57 దగ్గర పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 23,600 అనేది ఏటీఎం. ఒక్కొక్కసారి నిఫ్టీ అక్కడి నుంచి లైక్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావచ్చు. అందుకే ఏం చేస్తానంటే ఒక 2 లాట్స్ అనేది, ఒక సారీ టోటల్ 2 లాట్స్ గా తీసుకున్నాను. ఒక లాట్ అనేది కాస్ట్ పెట్టుకుంటాను, ఒక లాట్ అనేది స్టాప్ లాస్ కోసం ఉంచుకుంటాను. ఓకే. సో ఇఫ్ యూ సీ ఆర్డర్ బుక్, 75 క్వాంటిటీస్ 60 దగ్గర పెట్టుకున్నాను. 75 క్వాంటిటీస్ 80 దగ్గర పెట్టుకున్నాను. అంటే మ్యాక్సిమం లాస్ వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక 1800 అలా రావచ్చు. ఎందుకంటే మన ఎంట్రీ 57 దగ్గర తీసుకున్న ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తుంది. 500 ప్లస్ 1500, ఓకే 2000 దగ్గరికి వస్తుంది ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే. ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకా స్టాప్ లాస్ ఏమి అప్డేట్ చేసుకోలేదు. 12 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫార్ ఓటీఎం కదా, 23,450 అనేది. అంటే ఫస్ట్ ట్రేడ్ మనం తీసుకున్న దగ్గర నుంచి దూరంగా ఉంది. ఇన్ కేస్ అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ అగ్రెసివ్ గా కిందకి వస్తే తప్ప స్టాప్ లాస్ అనేది ఐ మీన్ జీరో అవ్వకుండా ఉండదు. కానీ అట్ ది సేమ్ టైం ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఓకే. సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక, సారీ ఈ లెవెల్ 75 క్వాంటిటీస్ ఏమో ఎగ్జిట్ అయిపోతాను. 16 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. రిమైనింగ్ 150 క్వాంటిటీస్ అయితే 25 పెట్టుకున్నాను. సో ఇఫ్ యూ సీ 75 క్వాంటిటీస్ ఇది 16 దగ్గర పెట్టుకున్నాను. రిమైనింగ్ 75 క్వాంటిటీస్ 23,450, 25 దగ్గర పెట్టుకున్నాను. ప్రజెంట్ ఎంటీఎం అయితే 3000కి రన్ అవుతుంది. ఓకే. ఇది ఒక లాట్ అనేది ఎగ్జిట్ అయిపోయాను. 16 అనేది హిట్ అయిపోయింది కదా. సో 150 ఇంటూ 10, ఇంకా అంటే ఇందులో ఒక ప్రాఫిట్ ఇన్ కేస్ లూజ్ అయినా మనకి 1000 రూపీస్ వస్తుంది. అట్లా ప్లాన్ చేసుకున్నాను. విన్ అయితే 150 ఇంటూ 14 పాయింట్స్ వస్తాయి. ఓ అప్డేట్ ప్రాఫిట్ మళ్ళీ 4000 ప్రాఫిట్ కి అయితే వచ్చింది. సో ఇందాకే హిట్ అయిపోయింది మనకి 4000 ప్రాఫిట్. మన ఎర్లియర్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడే 4000 హిట్ అయిపోయింది. బట్ చెప్తున్నాను కదా, రిస్క్ రివార్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు రిస్క్ రివార్డ్ రాలేదు కాబట్టి ఇందాక ఎగ్జిట్ ఏం అవ్వట్లేదు. సో ఇప్పుడు కూడా హోల్డ్ చేస్తాను. స్టాప్ లాస్ అనేది ఎక్స్పైరీ కదా, అయితే జీరో వరకు హోల్డ్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ వరకు హోల్డ్ చేస్తాను. ప్రెసెంట్ 3500 అలా రన్ అవుతుంది. 20 అనేది సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ నిఫ్టీ, ఇక్కడ ఈ లెవెల్ నుంచి. అందుకే బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈ లెగ్ అనేది 2000 బ్యాక్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ ఇంకా మనకి 40 ఉంది కదా, సో ఇంకొక 20 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 60 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్.
ఎందుకంటే ట్రెండ్ కూడా బుల్లిష్ గానే ఉంది కదా, సో దాన్ని హోల్డ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. 75 క్వాంటిటీ 60 పెట్టుకున్నాను, 75 క్వాంటిటీస్ ఏమో 70 పెట్టుకున్నాను. ఇది అలాగే వర్కౌట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇది అయితే ఉంచుతాను. 23,450 పుట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అప్డేట్. సెన్సెక్స్ 20 MA దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది, నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంది కదా. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 37 దగ్గర రన్ అవుతుంది కదా, సో కాస్ట్ తెచ్చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఇది 5,000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. సో అక్కడ నుంచి బ్యాక్ వచ్చింది కాబట్టి ఇంకా లూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 60 పెట్టుకున్నాను రెండింటికి. 2 లాట్స్కి స్టాప్ లాస్ అనేది 60 పెట్టుకున్నాను. 150 క్వాంటిటీస్ ఇది 60 పెట్టుకున్నాను, ఇది 150 క్వాంటిటీస్ 25 పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ ₹6 వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాను. ఇది 150 మహా అయితే ఒక ₹6 వస్తుంది అంతే. ₹6 కోసం మళ్ళీ ₹20 ఎందుకు రిస్క్ చేయడం. సో 6 దగ్గర ఉంది కదా, ఒక ₹2 గ్యాప్ ఇచ్చి ₹8 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. ₹8 వస్తే క్లోజ్ చేస్తాను. ₹7 రన్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. 45 దగ్గర రన్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ ట్రేడ్. మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది ఈ ట్రేడ్ లోనే. ఈ ఫెయిల్ అయితే ఇంకా మనకి ప్రాఫిట్స్ అనేది ఉండదు. సో 60 వస్తే క్లోజ్ చేసేస్తాను నిఫ్టీ. ఇది ఆల్మోస్ట్ పైకే వెళ్తుంది. ఇది సెన్సెక్స్ కూడా ఈ లెవెల్లో పైకే మూవ్ అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి యాక్చువల్గా 90 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. అది ఇన్ కేసు ఎవరైనా యాడ్ చేయకపోతే 90 ఇస్ ద గుడ్ స్టాప్ లాస్. బట్ నేనైతే ఇంకా ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ ఇక్కడ మనకి 3 టైమ్స్ ఫెయిల్ అయింది కదా. సో చూద్దాం, ఈ 60కి వస్తే క్లోజ్ చేసేస్తాను ఫాస్ట్గా. సో లో ఇప్పటి వరకు ఇది ₹6కి వెళ్ళింది కదా, 9 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అంటే ఒక 3 పాయింట్స్ లో దగ్గర నుంచి 9 హిట్ అయితే ఇది క్లోజ్ చేసేస్తాను. అఫ్ కోర్స్ వెయిట్ చేయొచ్చు, అంటే ఫార్ ఓటీఎంఏ ఇక్కడ నుంచి మార్కెట్ అంతిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్ కిందకు వచ్చే వరకు కూడా అది జీరోకి అయితే ఐ మీన్ జీరో నుంచి వెళ్లకుండా అగ్రెసివ్గా ప్రైస్ అనేది మూవ్ అవ్వచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 25 అలా పెట్టుకున్నాను అనుకోండి స్టాప్ లాస్. ఎర్లియర్ 25 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. సో 25 పెట్టుకుంటే ఆల్మోస్ట్ 3,000 రిస్క్ చేయాలి. మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ ఇదంతా కూడా రిస్క్ చేయాలి. సో 7 పాయింట్స్ 6 పాయింట్స్ కోసం ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పి ఎనీహో మన ఈ ట్రేడ్ ఇంకా హోల్డ్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు. ప్రెసెంట్ ఇది ఇందాకైతే 5,000 వరకు వచ్చింది. సో చూద్దాం, ఇప్పుడు మళ్ళీ 4,500 అలా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం ఇది 4,000 ఎంపీఎం దగ్గర కనబడడం అంది. బట్ స్టిల్ ఇదే కంట్రోల్ చేసుకోవాలి. ఐ మీన్ చాలా మంది చేసేది ఏంటంటే 4,000 వచ్చింది కదా, ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్దేమో, ఇందాక 2,500 ఎంటీఎం చూసాను కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ 3,000 దగ్గర 2,000 దగ్గర క్లోజ్ చేయడం లాంటివి చేస్తారు. చేయకండి, రూల్స్ ఫాలో అవ్వండి అంతే. అయితే ప్రాఫిట్ కోసం వెయిట్ చేయండి. మీరు ఎక్కడ అనుకుంటున్నారో దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ అనాలిసిస్ ప్రకారం ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ, ఇక్కడ తీసుకున్నాము. సో సెన్సెక్స్ లో అయితే ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ హై పాయింట్ కాబట్టి ఒక 120 పాయింట్స్ కాబట్టి 240 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. సో 240 ఎక్కడికి వస్తుంది, ఈ లో వరకు వస్తుంది బాటమ్ సిపిఆర్. సో అక్కడ వరకు వెయిట్ చేయండి అట్లీస్ట్. ఆల్సో ప్రీమియం ఈ రోజు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి నిఫ్టీలో తీసుకున్నాను అది. సో నిఫ్టీ ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ దీని పైన అనుకున్న 50 పాయింట్స్. సో 100 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి అట్లీస్ట్ టు ద బ్లాక్ లైన్ హియర్. అయితే వెయిట్ చేయాలి అంతే. ఎనీహౌ ఇక్కడ మనకి లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎంత లాస్ వస్తుందో పర్ఫెక్ట్గా ఏంటన్నది. సో లెట్ ఇట్ మూవ్. ₹9 వస్తే ఇది క్లోజ్ చేస్తాను. ఇదైతే ₹60 పెట్టుకున్నాను యాజ్ ఆఫ్ నో స్టాప్ లాస్. సో ఇది మళ్ళీ 5,000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇంకా 23 పాయింట్స్ ఉన్నాయి మెల్ట్ అవ్వడానికి. ఇదైతే స్టాప్ లాస్కి 2 పాయింట్స్ ఉన్నాయి. టార్గెట్ అయితే ఇంకా జీరో వరకు వదిలేస్తాను, సింగిల్ డిజిట్ వరకు, ఎందుకంటే ఫార్ ఓటీఎం కదా. ఆర్ఎల్స్ చూద్దాం, ప్రైస్ యాక్షన్ బట్టి ఆ తర్వాత చూద్దాము. ఓన్లీ గ్రూప్ లో టార్గెట్, ఐ మీన్ ఓన్లీ గ్రూప్ లో లెవెల్ తీసుకున్న వాళ్ళైతే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ₹4 అనేది వచ్చింది. సో టైం ఇంకా 11:40 అవుతుంది అంతే. ఇంకా 3.5 hours వెయిట్ చేయాలి. లేదు వెయిట్ చేస్తాను అనుకుంటే స్టాప్ లాస్ నేనైతే ₹8 పెట్టుకున్నాను మరి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.
12 o'clock అప్డేట్ ప్రాఫిట్ అయితే 4800 అలా రన్ అవుతుంది. నిఫ్టీ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. 20 అయితే బ్రేక్అవుట్ అయింది ఇప్పుడు. మరి సెన్సెక్స్ కూడా ఈ జోన్ దగ్గర నుంచే రిజెక్షన్ చూపిస్తుంది. సో ఇంకా హోల్డ్ చేస్తాను, పర్వాలేదు. ఇది 8 రూపీస్ పెట్టుకున్నాను స్టాప్ లాస్. 2 రూపీస్ ఉంది. 8 రూపీస్ వస్తే ఇది క్లోజ్ అయిపోద్ది. నిఫ్టీ మళ్ళీ నుంచి బుల్లిష్నెస్ అయితే చూపిస్తుంది. ఈ లెవెల్ 25 దగ్గరకు వచ్చింది. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటున్నాను అంతే. 55 పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మన 5000 ప్రాఫిట్ అనేది వచ్చింది కాబట్టి. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ పెట్టుకుంటాను. లైక్ ఈ 4 రూపీస్ వర్కౌట్ అయితే ఒక 600 వస్తుంది. ఇది 25 నుంచి 3000. ఓకే, 55 పెట్టుకుంటాను. లేదంటే 55 ఇస్ ద స్టాప్ లాస్. 25 దగ్గర రన్ అవుతుంది. సో మాక్సిమం లాస్ ఒక 1000 రూపీస్ కన్నా తక్కువ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ విన్ అయితే మాత్రం ఇంకా ఒక 4000 రావచ్చు. ఓకే, ఎందుకంటే ఇది 30 పాయింట్స్ ఉంది అండ్ ఇది 5 పాయింట్స్ ఉంది. విన్ అయితే 8000 విన్ అవుతాము. లూజ్ అయితే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది రిస్క్ చేస్తున్నాను అంతే. 4000 తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే, విల్ డూ వన్ థింగ్. 35 పెట్టుకుంటున్నాను. 35 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇదైతే ఆల్రెడీ 8 రూపీస్ పెట్టుకున్నాను కదా, అట్లానే ఉంచుతాను. సో 35 ఇస్ ద స్టాప్ లాస్. వస్తే 20 రూపీస్, పోతే 15 రూపీస్. సో చూద్దాం ఏమవుతుందో. ఎంటీఎం అయితే ఇంకా 4700 అలా రన్ అవుతుంది. ఓకే గైస్, ఇదైతే ఎగ్జిట్ అయిపోయింది. 23,450, 3753. సో 7 రూపీస్ దగ్గర క్లోజ్ చేశాను. 7.50 దగ్గర. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ 16 పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ విన్ అయితే ఎంత విన్ అవుతాము? 150 ఇంటూ ఒక 15 అనుకున్నా 2000 ఎక్స్ట్రా వస్తుంది. ఇక 7500 చేంజ్ అలా రావచ్చు విన్ అయితే. ఓవరాల్ ఎంటీఎం గురించి అంటున్నాను నేను. లూజ్ అయితే ఎంత లూజ్ అవుతాము? 16 దగ్గర ఉంది కదా, ఒక 3000 లూజ్ అవుతామేమో. 3000 కానీ అంతే. 3000 ఎంత లూజ్ అవుతాము. సో ఎట్ ద మనీ నా ఇది 11,000, 23,000, 578 కిందకైతే వస్తుంది. ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకి రావడానికి సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. 23కి అయితే వచ్చింది. ఇంకొక 10 పాయింట్స్. 33 కానీ 34 కానీ వస్తే క్లోజ్ చేస్తాను. నాకు ఎంపీఎం 2500 గ్రీన్ వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, సో లూజ్ అయినా 2500 విన్ అవుతాము. విన్ అయితే 7000 ప్రాఫిట్ అయితే విన్ అవుతాము. సో నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్నెస్ కావాలి, కాకపోతే బుల్లిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. బేరిష్నెస్ వస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ గా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 6000కి వచ్చింది. ఇది 10 రూపీస్కి వచ్చింది. ప్రీమియం నిఫ్టీ ఇక్కడ ఇంకా సైడ్ వేస్ గానే ఉంది. 23,600. గైస్ 2 o'clock అప్డేట్, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. లో అయితే 10 రూపీస్ వరకు వెళ్ళింది ఇది. సో 5500 అలా రన్ అవుతుంది. నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 23,600 అనేది ఇంకా ఏటీఎంఏ అది. 23,600 కింద క్లోజ్ అవ్వాలి మార్కెట్ జీరోకి వెళ్ళాలంటే. 600 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సో ఈ లెవెల్ ఉంది కదా, దీనికి రెడ్ కలర్ ఇస్తున్నాను. రెడ్ లైన్ కింద క్లోజ్ అయితే మార్కెట్ అది జీరోకి వెళ్ళొచ్చు. లేదు, రెడ్ లైన్ కిందకి క్లోజ్ అవ్వకుండా పైన క్లోజ్ అయితే ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుందో అంతలో క్లోజ్ అవుతుంది. 15 రూపీస్ ఉంది కదా, అంతలో ట్రేడ్ అవుతుంది, అంతలో క్లోజ్ అవుతుంది. లేదంటే మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్తే అప్పుడు స్టాప్ లాస్ మనది హిట్ అయిపోతుంది. ఓకే,
23,600 కిందకి అయితే వచ్చింది. సో అందుకే మళ్ళీ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది, 8 రూపీస్కి వచ్చింది. సో చూద్దాం జీరోకి వెళ్తుందా మళ్ళీ అగ్రెసివ్గా పైకి వెళ్తుందా అన్నది నెక్స్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైం అయితే యాజ్ ఆఫ్ నో 2:30 అయింది, ఇంకా 1 అవర్ ఉంది. 1 అవర్ లోపు నిఫ్టీ 600 పైన క్లోజ్ అవుతుందా 600 కింద క్లోజ్ అవుతుందా చూడాలి. సో లో అయితే ఇది 4 రూపీస్ వరకు వచ్చింది, ఇంకా 4 రూపీస్ ఉన్నాయి, 3 రూపీస్. స్టాప్ లాస్ మళ్ళీ అప్డేషన్ చేస్తున్నాను. 17 పెట్టుకున్నాను సో దట్ 5,000 వచ్చేలాగా. లేదంటే 2 రూపీస్కి వస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే గైస్ డన్, 2 రూపీస్కి అయితే వచ్చింది, సో క్లోజ్ చేశాను. టోటల్ 8,276 ఇస్ ప్రాఫిట్ ఇన్ దిస్ లెవెల్. ఓవరాల్ అయితే 7,300 వచ్చింది. మళ్ళీ ఒకసారి లెవెల్స్ చెప్తాను ఎందుకు ఎంట్రీస్ తీసుకున్నాం ఏంటన్నది. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ కదా. మార్నింగ్ మార్కెట్ ప్రీ అనాలిసిస్ లో చెప్పాను ఈ లెవెల్ అనేది గ్యాప్ బోర్డర్, ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అట్ దిస్ ప్లేస్ అని. సో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, సో ఎంట్రీ తీసుకున్నాము. నెక్స్ట్ ఆ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది. ఫస్ట్ 75 క్వాంటిటీస్ తీసుకున్నాను, ఆ తర్వాత అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. లైక్ స్టాప్ లాస్ హిట్ అయింది 8 రూపీస్ దగ్గర. సారీ ఇక్కడ కాదు, ఈ లెవెల్. సో 3,700 అనేది ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, ఆర్3 క్యాంబ్రిల్ ఇంపార్టెంట్ కదా, అక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సెన్సెక్స్ చూసి తీసుకున్నాము, సెన్సెక్స్ తీసుకున్నాను, నిఫ్టీ కూడా తీసుకున్నాను. ఆ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్, నిఫ్టీ 2,000 లాస్ వచ్చింది, సెన్సెక్స్ లో 1,200 లాస్ వచ్చింది. మిడ్ క్యాప్ నిఫ్టీ నేను స్టాప్ లాస్ కొంచెం ట్రయల్ చేసుకున్నాను, లేకపోతే అది కూడా ప్రాఫిట్ లోనే ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ అని కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందును. అంటే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటే 34 దగ్గర తీసుకున్నాము, ఇప్పుడు 5 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. ఒక 30 పాయింట్స్ అయితే మిస్ అయ్యాను. ఓకే లీవ్ అబౌట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ ఏంటంటే ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి అందరూ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు, కాకపోతే ఇట్స్ ఏ ట్రాప్. ఇక్కడ సప్లై జోన్ ఉంది అండ్ వైట్ సిపిఆర్ అప్పుడు లాంగ్ ఎంట్రీ కూడా వెళ్ళకూడదు, ఫేక్ ట్రాప్ ఇవ్వచ్చు. సో మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది. సో కాబట్టి కింద లెవెల్ ప్రాఫిట్ వచ్చింది, పై లెవెల్ కూడా ప్రాఫిట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 3 రూపీస్ 4 రూపీస్ వచ్చింది. సో ఇంకా 3 రూపీసే కదా, మహా అయితే ఒక 450 రూపీస్ ఎంతో అంతే. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, కావాలనుకుంటే ఆ 450 రూపీస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఈ లెవెల్ కింద 23,600 కింద క్లోజ్ అయింది మార్కెట్. ఓకే సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే అండ్ డన్ ఫర్ ద ఓకే వీక్. ఇంకా రేపు ఒక రోజు ఉంది. సో టిల్ డేట్ అయితే మనకి ఆల్మోస్ట్ యా ఈ వీక్ అయితే 20,000 ప్రాఫిట్ వచ్చింది, 19,899. ఈ రోజు 7,000 కదా. సో క్లోజ్ టు ఒక 27,000 ప్రాఫిట్ వచ్చింది ఈ వీక్ అనేది. సో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ తర్వాత ఇంకొక గ్రీన్ డే. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.